ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు. 2017 అక్టోబర్లో సమంత నాగచైతన్యాల వివాహం జరిగింది. బట్ దానికి ముందు, అక్టోబర్ కంటే ముందు జూన్లోనే నేను చెప్పడం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోతారు అని చెప్పడం జరిగింది. సో చాలా మంది నన్ను విమర్శించినారు. ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి. 4 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి వీడియోలు. వాటి కింద కామెంట్లను చూసినట్టయితే చాలా మంది పర్సనల్గా తీసుకొని నన్ను చాలా విమర్శలు చేసి నన్ను బాగా తిట్టినారు. అఖిల్ జాతకంలో వివాహం ఎంగేజ్మెంట్ అయినాక క్యాన్సర్ అవుతుంది అని చెప్పినటువంటి ప్రపంచంలో నేను ఒక్కడే చెప్పాను, క్యాన్సర్ అయింది. అలాగే నాగచైతన్య సమంత పెళ్ళైన తర్వాత విడాకులు అవుతాయి. ఇంకా నేను అప్పటికి పెళ్లి కాలేదండి, అదే అడుగుతారు యాంకర్, పెళ్లి కాలేదు కదా అంటారు, అంటే అయిన తర్వాత విడిపోతారండి అని చెప్పాను. అలాగే వాళ్ళిద్దరు జాతకాల్లో సమంత పెళ్ళైన తర్వాత చాలా బాగుంటుంది అని చెప్పారు కెరియర్. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈరోజు అనౌన్స్మెంట్ అయ్యింది, నాగచైతన్య సమంత విడిపోతున్నారని తెలిసింది. మేము విడిపోవడానికో ఎదురు వ్యక్తుల జాతకాలు బాగుండొద్దనో లేకపోతే వాళ్ళు నష్టపోవాలనో బాధపడాలనో చెప్పమండి. జరగబోయేటువంటి ముందు జాగ్రత్త చర్యను జనాలకు తెలియజేస్తే, చెప్తే వాళ్ళు బాగుంటారు, జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పడం నా ఉద్దేశం. Samantha is also my child only now. Yeah. No, it's beautiful bond. We have met professionally before, and I always ఎప్పుడు అడ్మైర్ చేశాను తన ప్రొఫెషనలిజం కానీ, తన స్టార్డమ్ కానీ, తన యాక్టింగ్ టాలెంట్ కానీ. ఇప్పుడు బిగినింగ్ నుంచి ఆల్వేస్ అడ్మైర్డ్. నేను ఏ అమ్మాయి చేసావో చూసినప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి, కోడలు అవుతుందని నాకు తెలియదు, ఆ అమ్మాయికి ఫోన్ చేసి నా బాగా గుర్తు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ శామ్, వాట్ అ జాబ్ యూ హవ్ డన్ ఇన్ ఏ అమ్మాయి చేసావు, లుక్ సో రియల్ ఆ జెస్సీ క్యారెక్టర్లో అన్నారు. అండ్ అలాగే మనంలో షీ ప్లేడ్ అ క్యారెక్టర్ ఆఫ్ supposed to be my mother actually, and I know that and she doesn't, but the bond we had in that film was fantastic, and somewhere that admiration for her when she became my daughter-in-law still continues, and I still